ఏంటక్షరా కావాలా? అత్తయ్య గారికి ఇద్దామండి. అమ్మవారి చీర అత్తయ్య గారి పుట్టినరోజునిస్తే ఆ తల్లి ఆశీర్వాదము అత్తయ్యకి అందినట్టు అవుతుంది కదా. అత్తయ్య గారు కూడా నా కొడుకు రావడమే కాకుండా అమ్మవారి చీర కూడా తెచ్చారని సంతోషిస్తారు. మీకు మీ అమ్మగారికి ఈ ఏడు మంచి బహుమతి ఇచ్చానన్న సంతృప్తి ఉంటుంది. అవును, నిన్ను అందుకే పొగిడేది. పద. అమ్మో, అత్తయ్య పేరు మీద పూజ చేయించడానికి వచ్చినట్టున్నారుగా, చూడలేదు. పంతులు గారు, మా అత్తయ్య గారు తెలుసుగా? కొత్తగా వచ్చారమ్మా? అవునా, సర్లేండి. ఈ రోజు మా అత్తయ్య గారి పుట్టినరోజు. ఆవిడ మినిమం 200 ఏళ్లైనా బలంగా ఉండాలని అమ్మవారికి బలంగా పూజ చేయండి. అలాగే అమ్మా. నామధేయం బుజ్జమ్మ. బుజ్జమ్మానామధేయస్య సహ కుటుంబానాం క్షేమ స్థైర్య విజయాభయ. అయ్యో, మర్చిపోయాను. మీ అసలు పేరు కనకదుర్గ కదత్తయ్య. పంతులు గారు, చాలు, ఇప్పుడేమైంది చేయని. అలాగే అత్తయ్య. కావాలని చెప్పానత్త. వాళ్ళు అసలు పేరే చెప్పుంటారుగా, వాళ్ళు ఆ పేరుతోనే చేయించారని పంతులు చెప్పకూడదు. నువ్వు ఎవరా అని వెళ్లి చూసి నీ మనసు మారిపోకూడదు కదా, అందుకు. అమ్మవారి చీర 100, 150 రూపాయలు, 150 రూపాయలు, 350, 350, 500, 500 ఒకటోసారి, 500 రెండోసారి, 500 మూడోసారి,  భరించలేకపోతున్నాను తల్లి. ఏదో ఒకటి చేసి వాడికి నన్ను దగ్గర చెయ్యి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆలయం వారు అమ్మవారి శారీ నిర్ణయించిన ఖరీదు 200, 300, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ ఫలసిద్ధి. 500. 500 ఒకటోసారి, 500 రెండోసారి. అమ్మవారి చీరల వేలంపాట జరుగుతోందా పంతులు గారు? అవునమ్మా, కావాలంటే వెళ్ళండి, అక్కడే జరుగుతోంది. సరేనండి. 800, 800 ఒకటోసారి, 800 రెండోసారి, మాది 1000. 1000 రూపాయలు ఒకటోసారి. ఇంకా ఇక్కడే ఉన్నారా? చూసేసిందిగా. 1000 రూపాయలు రెండోసారి, 1000 రూపాయలు మూడోసారి. రండి సార్. తీసుకోండి. అది డెఫినెట్ గా అత్తయ్యకి. ఈవిడ అదే అనుకుంటున్నట్టుంది. అనుకోనివ్వకూడదు. ఎలా? అమ్మకి బాగుంటుందా? మీ అమ్మగారిని ఊహించుకొని చూడండి. చూసారా అత్తయ్య, అది మీ అబ్బాయిని ఎంతలా మార్చేసిందో. ఆయనకి మీ పుట్టినరోజు అన్నదే గుర్తు రానంతగా మార్చేసింది. మీకు విషెస్ కూడా చెప్పనివ్వకుండా దానికి చీర కొనిపించుకుంటుంది. అదే మీకు కొనుంటే
మీరు ఎంత సంతోషించేవారు. చేయదు. ఆ పని ఎందుకు చేస్తుంది? ఆవిడే బాగుండాలని గుడికి తెచ్చుకుంటుంది అనకూడదు గాని ఆయన అలాంటి దాన్నే నమ్ముతున్నారు. పెళ్ళం మీదున్న ప్రేమ తల్లి ప్రేమను కప్పేస్తోంది. కరెక్ట్ కాదుగా అత్తయ్య. ఒక్కగానొక్క కొడుకు చెప్పాలి కదా. గుర్తులేనప్పుడు ఏం చెప్తాడు? చెప్పానుగా అత్తయ్య. అదే అత్తయ్య, మిమ్మల్ని ఇలా చూడలేను. ఉండండి, నేను వెళ్లి బావగారికి చెప్పొస్తాను. పొద్దు శృతి, చెప్పి చెప్పించుకునే కర్మ నాకేం పట్టలేదు. వాడికే లేనప్పుడు నాకేం అక్కర్లేదు. ఇక బాధ కూడా పడ్డు. రా. అత్తయ్య, నాకు కావాల్సింది ఇదేనే. కరగనివ్వను, కలపను. అది వేరయ్యాకే. హ్యాపీయే కదా సారు? ఫుల్గా. సరే వెళ్దామా? చిట్టిదానికి పాడబా తెలియదుగా. ఇంటికెళ్ళి తీసుకుని వెళ్దాం, మళ్ళీ ఏడుస్తుంది. సరేనండి, రండి. ఒక 5 నిమిషాలండి. పాలు వేడి చేసి చల్లార్చి పోస్తాను. ఏమండి, వెళ్దామా? ఆ, ఏమైందండి అలా ఉన్నారేంటి? ఏదోలా ఉంది అక్షర. ఒంట్లో ఆవిర్లు వస్తున్నట్టున్నాయి, కళ్ళు మండిపోతున్నాయి. అవునా? అయ్యో, ఒళ్ళు కాలిపోతుందండి. సడన్ గా ఇంత ఫీవర్ ఎలా వచ్చింది? మీరు పడుకోండి, నేను డాక్టర్ని పిలుస్తాను. పర్లేదులే అక్షర, అమ్మకు చీరిచ్చి వచ్చేద్దాం. ఏమండి, మీ వల్ల కాదు. ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తాం? నాకు అసలే ఏంటో కంగారుగా ఉంది. ముందు మీరు పడుకోండి, డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. అది కాదక్షర. మీరు ఇంకేం చెప్పకండి. దుర్గమ్మా. హలో, డాక్టర్ గారు, ఆయన కొంట్లో బాలేదండి. ఏమైందమ్మా? తెలీదండి, ఇప్పటిదాకా బానే ఉన్నారు. సడన్ గా ఒళ్ళు కాలిపోతుంది. మీరు కొంచెం త్వరగా రండి. అటే వస్తున్నా అక్షర. పురందరికి ఫ్లూయిడ్స్ ఎక్కించాలి. 2 నిమిషాల్లో ఉంటా. ఏమి కాదు, నువ్వు కంగారు పడు. అలాగే. ఏమండి, లోపల పడుకుందరు కానీ రండి. ఏమన్నారు? ఉడికేనా తీసుకెళ్ళింది? మీరు అడగాల్సినవి అడగరు గాని నన్ను మాత్రం బాగా అనుమానిస్తారు. నువ్వు మాట్లాడుకో. చెప్పు బుజ్జమ్మా, ఏమైంది? ఏం లేదులేండి. చెప్తావా లేదా? మీ ముద్దుల కోడలు డాక్టర్ గారు ఇంకా రాలేదేంటి? అన్నయ్య ఏంటి ఇంకా బడి తీలేదా? ఏమైంది వదినా అన్నకి? ఒంట్లో బాలేదు దుర్గా. డాక్టర్ గారిని రమ్మన్నాను, ఆయన ఇంకా రాలేదు. టెన్షన్ పడక అక్షర, వస్తారులే. నాకేం కాదు. ముందు ఆ చీర సంగతి చూడు.
నువ్వన్నా ఇచ్చేసిరా. మిమ్మల్ని ఇలా వదిలేసి ఎలా వెళ్ళగలనండి? డాక్టర్ గారు వచ్చి మిమ్మల్ని చూసి ఏం లేదు అని చెప్పే వరకు నా మనసులో ఉండదండి. నేనెక్కడికి వెళ్ళను. నువ్వు కాబోయే కలెక్టర్ అక్షర. మనిషినేగా. పోనీ దుర్గకన్నా ఇచ్చి పంపించు. సరే. అత్తయ్య గారికి ఇచ్చే దుర్గా, మీ పుట్టినరోజని అన్నయ్య తీసుకున్నారని చెప్పు. అలాగే వదినా, అట్నే వచ్చేస్తా. అలాగే. రండి డాక్టర్ గారు, చూడండి కొంచెం భయంగా ఉంది. ఒక్క నిమిషం అమ్మా. డాక్టర్, ఏమైంది? చికెన్ ఫాక్స్ అక్షర. ఈ ఫీవర్ దానికి సంబంధించింది. మీరు అమ్మవారు పోసిందంటారు కదా, అదే ఇది. భయపడాల్సిన అవసరమే లేదు. ఫుడ్ దగ్గర నియమాలు పాటించండి. చిన్న పాప ఉంది కదా, మీరు జాగ్రత్తగా ఉండాలి. టాబ్లెట్స్ ఏమైనా రాసిస్తారా డాక్టర్? మీ వైద్యం ఉంది కదా అక్షర, మీ పెద్దవాళ్ళకి చెప్పు, వాళ్లే చెప్తారు. సరే డాక్టర్. వస్తానమ్మా. అమ్మకు చెప్తాను. చెప్పు చిన్నక్క. అమ్మెక్కడుంది? ఓ, నీకు చెప్పలేదు కదూ. బుజ్జయ్యమ్మ మనవడి పెళ్లి ఆర్డర్ మనకే వచ్చిందక్క. కాకినాడ వచ్చాం. అమ్మ వంటల్లో బిజీగా ఉంది. నేనేమో కూరగాయలకని వెళ్తున్నాను. వెళ్ళాక కాల్ చేస్తాను. ఆ, వద్దులే అప్పు. ఏమి చిన్నక్క, ఊరికే చేసావా? ఆ, ఊర్లో ఉన్నారు కదా, తర్వాత చేస్తానులే అప్పు. బాయ్. సరే అక్క. ఇప్పుడు అమ్మకు చెప్పినా రాలేదు. నాకా తెలీదు ఎవరిని పిలవాలి. అక్షరమ్మా, అక్షరమ్మా. వీరమ్మా, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. ఏంటమ్మా? ఆయనకి అమ్మవారు పూసింది. తగ్గే వరకు నా దగ్గరే ఉంటావా? పోనీ ఏం చేయాలో చెప్తే చాలు, నేను చూసుకుంటాను. భలేవారే అమ్మా, దానికేముంది? అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం కదా. వస్తున్నా. మీరు పొరపాటు పడుతున్నారు అత్తయ్య. అనుకోండి. ఈ శృతినే మీకు లేనిపోని వెక్కించుంటుంది. మీకు దండం అన్నయ్య. అత్తయ్య స్వయంగా చూశారు. నేనేదో చెప్పానని నన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేయకండి. ఏంటనేది తెలుస్తుందిలే. బాగా తెలిసిందిలేండి. అన్నయ్య మీ పుట్టినరోజుని చీర పంపించారు. ఓకే, ఆయన రాలేదుగా, వాడుకుంటాను. ఏంటి బుజ్జమ్మ, బాగా తెలిసిందన్నా? ఇప్పుడేమంటావు? అనేదేముంది మావయ్య, ఆయన వచ్చారా? ఇష్టం లేనట్టు దుర్గతో పంపించారు. అన్నయ్య ఒంట్లో బాగోలేదమ్మా. ఏమైందిరా? వదిన డాక్టర్ గారికి చెప్పారు, వస్తున్నారు. ఇదో నాటకం అత్తయ్య. శృతి, జాగ్రత్త. నన్నంటారేంటి మావయ్య? ఏవత్తయ్య, ఇంతకు ముందేగా మనం గుళ్ళో చూసాం, బాలేరా? డ్రామా అత్తయ్య. తను చెడవ్వకూడదని బావగారిని పంపితే మళ్ళీ ఎక్కడ వెళ్లరో అని చీప్ చీరిచ్చి అబద్ధం చెప్పమని పంపించింది. కాదమ్మా, నిజమే, అన్నయ్య ఒంట్లో బాగోలేదు.
సరేలే, చెప్పావు కదా, నమ్మావులే, ఇక పో. బాబోయ్, ఎన్ని నాటకాలు ఆడుతుందో. ఇంకొక మాట వచ్చిందంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకున్నావో? ఇంకాపండి. ఇక ఈ విషయాన్ని వదిలేయండి. ప్రేమైనా ఏదైనా ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే. నాకింతే. శృతి, డాక్టర్ గారు వచ్చారా? అదిగో అత్తయ్య వస్తున్నారు. అరవింద్ దగ్గరికి వెళ్ళొస్తున్నా అండి, అందుకే లేట్ అయింది. ఏమైంది వాడికి? చికెన్ ఫాక్స్ బుజ్జమ్మ గారు. అవునా? తనకి తెలియనట్టుంది, కుదిరితే చెప్పండి. రండి డాక్టర్. అర్థమైందిగా, అబద్ధాలు చెప్పరు. పొంగొచ్చింది. నాటకాలు ఆడుతున్నారంట, నాటకాలు. ఆ, తెలియక అన్నాను. అందుకే నీ తెలియని మాటలు వినొద్దని. వెళ్ళొచ్చుకో. నాకేం అవసరం? సర్లే, చీరన్నా తీసుకో. వాళ్లే వద్దామని అనుకున్నట్టున్నారు. విన్నావుగా, రాలేని పరిస్థితి. వాడు ప్రేమ ఇస్తూనే ఉన్నాడు, నువ్వే పుచ్చుకోలేకపోతున్నా. ఇంత ఈగో పనికిరాదు. అలాగే అంటారులేండి అత్తయ్య. రగిలిపోతుంది. ఇదే కావాలి. ఇప్పుడు అది కొట్టిన దెబ్బలకి నేను కొట్టిన దెబ్బ కాస్త రిలీఫ్ ఇస్తుంది. నా కోసమే తీసుకున్నావురా? తప్పుగా అర్థం చేసుకున్నాను. నిన్ను చూడాలనుందిరా, దగ్గరుండి నిన్ను చూసుకోవాలనుంది. కానీ ఎలా? ముందైతే నిన్ను చూడాలనుంది. వీరమ్మా, అమ్మగారు ఎక్కడికమ్మా నడిచి వెళ్తున్నారు? నువ్వెక్కడికి? అది తెలుసు. ఏమన్నా అంటానా? నీళ్లు నములుతున్నా? అదేం లేదమ్మా, మీరు అక్కడికేనా? రండమ్మా, బాబుగారి కోసమే తీసుకెళ్తున్నాను. నాకిచ్చి వెళ్ళు. అక్షరమ్మకొస్తున్నానని చెప్పానమ్మా. రావట్లేదని చెప్పు. మీరొస్తున్నారని చెప్పనా? వీరమ్మా, నాకు అర్థం కావడం లేదమ్మా. నీ బదులుగానే నేను పెడుతున్నాను. అదేంటమ్మా? నా తంటాలు నేను పడతాలే. ఎందుకమ్మా? మీరేం తెలిస్తే మాత్రం అక్షరమ్మ ఏమంటుంది? వెళ్ళిన మీకు కాళ్ళు కడిగి పూజిస్తుంది. ఆ పూజలేం నాకు అవసరం లేదు, కానీ చెప్పింది చెయ్యి. ఏంటో చెప్పండమ్మా. విను. ఏంటి? సరే దుర్గా, వదిలే. ఎలా వదినా? నిజమని చెప్తున్నా, ఆ దయ్యం మాట నమ్ముతుంది.
మండిపోతుంది. నమ్మే రోజు వస్తుంది దుర్గా. పాపం పండే టైం అతి దగ్గరలోనే ఉంది. అన్నయ్య పరిస్థితి ఏంటి వదినా? వీరమ్మ చెప్పా దుర్గా, వస్తుంది. నీకేదో పనుందన్నావుగా, వెళ్ళు. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను.